హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. గోంగూర పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నుంచి డైరెక్ట్గా మీకు కనపడతానండి. చూసి అందరూ ఆశీర్వదించండి. పెద్దవాళ్ళు అయితే, చిన్నవాళ్ళు అయితే ఇది ఇవ్వండి. నా కోరిక తీరాలని అందరూ ఆశీర్వదించండి. చిన్న అయినా పెద్ద అయినా ఆశీర్వదించవచ్చు. ఇప్పుడు ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. పిజ్జాలెందుకు, బర్గరులెందుకు, అన్నిటిలోకి ఇదే పచ్చడి. మజగా ఉంటుందండి. పిజ్జా బ్రెడ్ పీసుల మీద ఆవకాయ గోంగూర రాసుకు తిన్నారనుకోండి, ఇంకా వేరే లెవెల్లోనే ఉంటుంది. గోంగూర ఆంధ్రమాత, రారాజు. ఒకప్పుడు ఆంధ్ర సైడు, ఇప్పుడు తెలంగాణ సైడ్లో కూడా గోంగూరలోకి తిరగమాత గింజలు అన్నీ వేసి వేయించాలండి. వేయించేస్తే అయిపోతుంది. గోంగూర అండి, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేయించాలి. సంతలో తీసుకుని వేయించి ఉప్పు కారం ఉప్పు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అది నిన్న తీసి యువతలు పెట్టాను. ఆ గోంగూరకి మామూలుగా అయితే మనం గోంగూర కడిగి, మట్టి లేకుండా కడిగి ఎండబెట్టి కొంచెం సేపు ఆరాక వేయించేసుకుంటే ఇలాగే అవుతుంది. ఇప్పుడు ఈ గోంగూరని నలపక్కర్లేదు. ఈ మిరపకాయలు వేయించి పెట్టానండి. ఈ మిరపకాయలు చూడండి, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వేయించాను. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వేయించాను. ఈ రోజు నుంచి బండ పచ్చళ్ళు చేస్తానండి. బండ పచ్చళ్ళు ఈ రోజు నుంచి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు. అందరూ చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. చూస్తే కదా మనకి ఇదంతా తెలిసేది, మేడం ఎలా చేస్తున్నారు అని. మీరు చివరి వరకు చూస్తే ఓన్లీ ఒక్కరోజైనా చేసుకోవచ్చు కదా. చివరి వరకు వీడియో చూడరు, లైక్ కొట్టరు. ప్లీజ్ లైక్ చేసి చివరి వరకు వీడియో చూడండి. ఇది ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి అండి. ఆంధ్ర మాత ఇప్పుడు తెలంగాణలో కూడా వచ్చేసిందనండి. ఆంధ్ర అనే కాదు, తెలంగాణ కూడా గోంగూర పచ్చడి అంటే క్యాటరింగ్స్ వస్తే ఎక్కడన్నా గోంగూర పచ్చడే. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదండి. ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకా తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు. కానీ మనం చెప్పుకోవడం ఆంధ్ర మాత గోంగూర పచ్చడి అని చెప్పుకుంటాం. మొన్న పెసరవకాయ కూడా వేశానండి. అది వీడియోలో ఉంది, అయినా మీకు చెప్తాను ఎలా వేయాలి అనేది చెబుతాను. పెసరవకాయ కూడా అంటే పాళ్ళు చెప్పేస్తే మీరు కాయలు ఎన్ని కాయలు అనేది చూసుకుని చేసుకోవచ్చు కదా. అది 3 కాయలకి చెప్తాను, మీరు చూసి చేసుకోవచ్చు. ఇది ఉప్పు కారం, కొద్దిగా కారం వేస్తున్నాను. రోటి పచ్చడితే చాలా రోజులు అయిందండి. ఎంతసేపు మిక్సీలో వేసి ఇదే పని. కానీ రోలు ఉంది, బండ ఉంది. సరే, దాన్ని తీసి యువతలు పెట్టాను, మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఇది కూడా గోంగూర.
వెల్లుల్లిపాయ ఉల్లిపాయ వేసి తొక్కుతున్నాను. బాగుంటుంది కదండి, చాలా బాగుంటుంది. సరే ఈసారి ఇలా చేస్తున్నాను. మొన్నేమో మామూలు గోంగూర పచ్చడి చేసే కదా, అది నిల్వ ఉంటుంది అన్నాళ్ళు. ఇదేనే ఉంటుంది, 2-3 వారాలు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లోనే కదా మనం పెట్టుకునేది, బయట ఏమన్నా పెట్టుకుంటామా? ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాము, ఎట్టయినా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో వచ్చాక నిల్వ లేకపోవడం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ఉప్పులు సరిపడా వేసుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. ఈజీనే, ఈ పచ్చడి కూడా చేసుకోవడం అన్నీ ఈజీనే. కాకపోతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించి యువతలు పెట్టుకోవడానికే కొంచెం టైం పడుతుంది. ఆ టైం కూడా పట్టకుండా మన గోంగూర పచ్చళ్ళు ఎలా వస్తాయండి? అంటే మీకు తొక్కలుగా కావాలంటే తొక్కలుగా చేసుకోవచ్చు. మరీ అంత తొక్కలు మేము తినలేమండి, మెత్తగా కావాలండి అంటే మెత్తగా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇలా నూరాలండి, నూరితే బాగుంటుంది, బాగా నలుగుతుంది. రోటి పచ్చడి చాలా రోజుల తర్వాత చేశాను. మరి దీని రుచి ఎలా ఉంటుందో చూడాలి. మీరు కూడా చేసుకుని చూస్తే కానీ తెలియదుగా. మరి మీరు చేసుకోవాలంటే చివరి వరకు వీడియో చూడాలి. చూస్తారా? మరి చివరి వరకు వీడియో చూసి మేడం చేశారు ఇలాగా బాగున్నట్టుంది అని మీరు కూడా చేసుకోవాలి. లాస్ట్ వరకు వీడియో చూస్తేనేనండి ఏ బెనిఫిట్ అయినా కానీ. అది బాగుందో లేదో మనం తెలుసుకోవాలిగా. ఒక్కసారి చూడండి, చూస్తే నష్టం లేదు. లైక్ చేయండి చక్కగా చూసి. నేను కోరుకునేది అదే, మిమ్మల్ని కోరుకునేది అదే. నేను చూడండి, లైక్ చేయండి, చివరి వరకు వీడియో చూడండి. ఇదిగోండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. అంతే, మనం పెద్దగా కష్టపడింది ఏం లేదండి. మనం పెద్దగా ఏమీ కష్టపడలేదు. ఆ మిరపకాయలు ఒకటి స్టవ్ మీద వేయించుకొచ్చాను, రోట్లో నూరేసాను అంతే. ఇంకా ఈ రోట్లో అన్నాలు వేసి కలుపుకుంటే బాగానే ఉంటుంది. మనకి పొద్దున్నే అన్నం ఉండదు కదా, మనం వేడివేడిగా తింటాం కదా, అందుకని అన్నం లేదు. లేకపోతే కలిపేసేద్దు, అన్నంలో చూపిస్తాను అంతే. గోంగూర పచ్చడి రెడీ. అబ్బో, గోంగూర పచ్చడి చూడండి కలిపాను, మీకు చూపిస్తానని చెప్పే కదా. గోంగూర ఆవకాయను, గోంగూర తర్వాత గోంగూర పచ్చడి చూపించాను. ఎంత బాగుందంటే ఆ ఉల్లిపాయలు కనపడుతూ బ్రహ్మాండంగా ఉంది. వెల్లుల్లిపాయలు కనపడుతూ నోటి కిందకు వచ్చి చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా చేసుకోండి, చివరి వరకు వీడియో చూడండి, మీరు కూడా చేసుకు తినండి. రైట్. పెసరావకాయ చూడండి, నేను వీడియో పెడతానని చెప్పే కదా, అదిగో పెసరావకాయ కలిపేశాను. ఈ ఆవకాయ ముక్కలండి ఇవి. ఒక 3 కాయలు 4 కాయలు ఉంటాయి అంతే, చిన్న చిన్న కాయలు అంతే. అవి పెచ్చులు తీసేసి కలిపేసుకోవాలి అన్నీ. ఇదిగో పాలు చెప్పాం కదా, ఆ పాల ప్రకారం అన్నీ కలిపేసుకుని ఆ నూనె పోసేసుకోవడమే అంతే. చిన్న కాయలు ఉంటాయి, 3 కాయలు చాలు. 3 కాయలు కొట్టించుకొచ్చేసి తర్వాత తరిగేసి పెసరవకాయ వేసుకోవచ్చు. ఆ పెసరవకాయ ఎలాగా, ఒక గ్లాసున్నర కారం, ఈ గ్లాస్ తోటి ఈ గ్లాసున్నర కారం. ఆవు పిండి వేయక్కర్లే పెసరవకాయలో, ఊరికే అంత వేయడమే. పెసరవకాయలో కొంచెం వేయడమే ఆవుపిండి. ఇదిగోండి ఆవుపిండి, 3 మ్యాంగోస్ ఆవుపిండే జల్లించి డబ్బాలో పోసాను, ఇంత వేయండి అంతే. తర్వాత ఉప్పు కూడా 1/2 గ్లాసుడు పైన వేయాలి, 1/2 గ్లాసుడు ఉప్పు అంతే. వేసేసి కలిపేసేయటం. ఆవకాయ ముక్కల్ని కారము అన్నీ వేసేసి కలిపేసి ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె వేసేయటం, లేదంటే ఇది పల్లి నూనె వేసేయచ్చు. అందులో డౌట్ లేదు, పల్లి నూనె వేసేసుకోవచ్చు. అది ఉంటే అది, ఇది ఉంటే ఇది, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు.
సరేనా? అది ఆవకాయ మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను, అలాగే చేసుకోండి. సరేనా? అది ఆవకాయ అయిపోయింది, గోంగూర అయిపోయింది. గోంగూర ఇప్పుడు ఇందాక చూపించా కదా, గోంగూర అయిపోయింది, ఆవకాయ అయిపోయింది. 2 పచ్చళ్ళు అయినాయి ఇవాళ. చూపిస్తాను మళ్ళీ వీడియోలో చూపిస్తాను మీకు, ఏ రకంగా చేశాను, ఏ రకంగా కలిపాను అనేది వీడియోలో చూపిస్తాను. రైట్, బాయ్. అన్నీ చూపించాను. ఆవపిండి కొద్దిగా వేసుకోండి అని చూపించాను. కానీ పెసరపప్పు ఏం చేయాలి? పెసరవకాయ కదా ఇది. పెసరపప్పు ఇదిగో ఈ గ్లాసుడు, చిన్న గ్లాసుడు పచ్చి పెసరపప్పు గ్రైండ్ చేసేసి అది పోసేయాలి. కారము, ఉప్పు అన్నీ కలుపుతాం కదా, ఇది పోసేసి నూనె పోసేయాలి. అంతే, కలిపేసి ఒక రోజు నుంచి వేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అబ్బా, అయితే అసలు పెసరవకాయ వేసుకోవాలి అనిపిస్తుంది మీకు. చూడండి, పెసరపప్పు ఇంతే గ్రైండ్ చేసుకోండి. అబ్బో, ఆవకాయ కలుపుకుంటే ఎంత బాగుందో పెసరవకాయ. సూపర్గా ఉంది పెసరవకాయ. ఇది మాకు పెసరవకాయే కావాలండి అనేటట్టు ఉందండి. ఆవకాయ చాలా బాగుంది, పెసరవకాయ కదా, ఆ రకమైన టేస్ట్ వేరు.